ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన సహోదర సహోదరులకు ప్రత్యేకంగా నోవాహు ఎర్రజొన్నల అనే ఈ యూట్యూబ్ ఛానల్లో ప్రతిదినము దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న దేవుని ప్రజలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, ఈ దినపు దేవుని వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి మనం చదువుకుందాం. దానికి గాను యెషయా గ్రంథం 54వ అధ్యాయంలోని 12వ మాటను నేను చదువుతున్నాను. దయచేసి మీరు గమనించండి. ఈ వచనంలోని ఒక మాట నేను చదువుతున్నాను. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. మరొకసారి చదువుతున్నాను. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. దేవుడి మాటను మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, మనం చదివినటువంటి మాట దేవుని నోట నుండి వచ్చిన ఒక అద్భుతమైన వాగ్దానం. ప్రియులారా, దేవుని వాగ్దానాల గురించి, దేవుడు ఇచ్చినటువంటి మాటల గురించి బైబిల్లో ఒక మాట ఏముందంటే, ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు అనే మాటని మనం సంఖ్యాకాండం 23:19 మనం చూడగలం. దేవుడు ఒక మాట చెప్పాడు అంటే ఖచ్చితంగా ఆ మాటను నెరవేరుస్తాడు. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు అంటే ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాడు. కానీ ఈ లోకంలో మనకి కొంతమంది వ్యక్తులు కొన్ని మాటలు ఇస్తారు. మనం సంతోషంగా ఉన్న దినాల్లో వాళ్ళు మన దగ్గరికి వచ్చి, నీకేదైనా కష్టం వస్తే నన్ను గుర్తుపెట్టుకో అని అంటారు. కానీ బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయి అని లోక సామెత ఉన్నట్లు మన పరిస్థితులు తారుమారై మనం వాళ్ళని దర్శించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళని ఆశ్రయించినప్పుడు వాళ్ళు, అవునా నేను అప్పుడు ఆ మాట అన్నానా, నాకు గుర్తులేదే అని అంటారు. నేను నిజంగా నీకు చేయాలని అనుకుంటున్నాను, కానీ నేను చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని చాలా చక్కగా, చాలా ఈజీగా వాళ్ళు చేయగలిగిన స్థితిలో ఉండి కూడా వాళ్ళు తప్పిపోతారు, వాళ్ళు సైడ్ అయిపోతారు, వెళ్ళిపోతారు, చెబుతారు కానీ దాన్ని చేయరు. కానీ దేవుడు ఎట్లాంటి వాడంటే, ఆయన చెప్పి చేయకుండా అనే ప్రశ్నని మనం బైబిల్లో చూస్తున్నాం. అవును, దేవుడు ఒక వాగ్దానం ఇస్తే ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. వాగ్దానం యొక్క పవర్ ఎంత గొప్పది అంటే, వాగ్దానము మనం బ్రతికి ఉన్న కాలంలో మాత్రమే కాదు, ఆ వాగ్దానము మనం చనిపోయినా కానీ నెరవేరుతుంది అనే విశ్వాసం దాని ఎడలు ఉంచినప్పుడు మనం ఆ వాగ్దానం యొక్క ఫలాన్ని మనం చూడగలం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బైబిల్లో భక్తుని జ్ఞాపకం చేస్తాను. బిడ్డలేడయ్యా అని బాధపడుతున్నాడు. యెహోవా నాకు ఏమి ఇచ్చినా నేను సంతానం లేని వాడిని ఉన్నానే, నా ఇంటి పెద్దదాసుడైనటువంటి దమస్కు ఎలియాజరే నా ఆస్తికర్త అవుతాడు కదా అని బాధపడుతున్న అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం యొక్క ఫలము మనం ఈ దినాన్ని చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న 850 కోట్ల మంది ఇంచుమించు జనాభా ఉన్నారు. ఈ జనాభా అంతా దేవుడు అబ్రహాముకు అనుగ్రహించినటువంటి వాగ్దానంలో నుండి పుట్టుకొచ్చిన వాళ్ళే. అయితే ప్రియులారా, ఆ రోజున అబ్రహాము ఇంతమందిని చూడలేదు. కానీ దేవుడు తనతో అన్నాడు, అబ్రహాము, నీకు పిల్లలు లేరని బాధపడుతున్నావు కదా, ఇదిగో ఒకసారి బయటికి రా, నువ్వు ఒకసారి ఆకాశ నక్షత్రాలను లెక్క పెట్టగలవా అంటే లెక్క పెట్టలేను అన్నాడు. ఇసుక రేణువు లెక్క పెట్టగలవా, లెక్క పెట్టలేను అన్నాడు. నీ బిడ్డలు ఇంతమంది అవుతారు అని చెప్పాడు. అయితే అప్పుడు తనకు ఒకళ్ళు కూడా లేరు. కానీ దేవుడు చెప్పిన మాట పైన ఖచ్చితంగా విశ్వాసం ఉంచినటువంటి అబ్రహాము జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చబడడం మనం కళ్ళారా చూస్తున్నాం. వీళ్ళారా, వాగ్దానం యొక్క గొప్పతనం నేను మీకు జ్ఞాపం చేయాలనే ఈ ఉదాహరణ నేను మీకు చెప్తున్నాను. దేవుడు మాట ఇస్తే ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. ఆయన ఇచ్చిన మాట మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనకు కావలసింది విశ్వాసం. నువ్వు ఆయన నందు విశ్వాసం ఉంచగలిగితే ఖచ్చితంగా దేవుడు వాగ్దానం ఇస్తాడు. బహుశా నువ్వు దేని గురించి ప్రార్థిస్తున్నావు, ఏ అక్కర కలిగి దేవుని సన్నిధికి వెళ్ళావు, ఏ పరిస్థితుల్లో దేవునికి ఏ వాగ్దానం ఇచ్చాడు, ప్రశస్తమైన రత్నములు తొలగి సరిహద్దులు ఏర్పరుస్తానో, లేకపోతే భూమి మీద ఎక్కడైనా జరిగినటువంటి అద్భుతాలు నీ ప్రజల మధ్య నేను చేస్తానో,
లేకపోతే ఇంకేదైనా చక్కని వాగ్దానాలు ప్రతి స్థలంలో నీ ఎదుగు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానో, నువ్వు అనేకులకు ఆశీర్వాదంగా ఉంటావన్నో, లేకపోతే ఏ వాగ్దానం ఏ పరిస్థితుల్లో ప్రార్థన చేస్తుంటే ప్రభు నీకు ఇచ్చాడో నాకు తెలియదు, కానీ ఆ వాగ్దానము ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. అయితే అది నెరవేర్చబడడానికి నీకు నాకు కావలసింది విశ్వాసం. నువ్వు నేను ఆయన పైన ఉంచవలసింది విశ్వాసం. నువ్వు ఖచ్చితంగా ఆ మాటను నమ్మగలిగితే నీ పరిస్థితులు ఎలా ఉన్నా కానీ, దేవుని వాగ్దానాలు ఎలా ఉంటాయంటే, మన సంవత్సర వాగ్దానం ఒకవేళ తీసుకున్నప్పుడు ఎలా ఉంటాయంటే, మన పరిస్థితులేమో చాలా కష్టంగా ఉంటాయి. రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి, లేకపోతే తినడానికి తిండి గింజలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ప్రభు యొక్క వాగ్దానం, నీ పిండి పిసుకు తొట్టె, నీ గంప అది దీవించబడితే, అసలు పిండే లేదే, తొట్టే లేదే, పిండి పిసుకు తొట్టె గంప దీవించబడతాయి అని చెప్పి అంటున్నాడే. ఇది ఎట్లా జరుగుతుంది అని మనకు అనిపిస్తుంది. వాగ్దానం దేవుడు ఇచ్చినప్పుడు పరిస్థితులు అట్లా ఉంటాయి, కానీ ఆయన చెప్పాడు కదా ఖచ్చితంగా చేస్తాడు అని. ప్రభు పైన విశ్వాసం ఉంచితే దేవుడు నీ ఇంట్లో గంపల మీద గంపలు నింపుతాడు. పిండి నువ్వు కొన్ని సంవత్సరాలు కూర్చున్నా తరిగిపోనంత పిండి నీ ఇంటికి ఆయన తెస్తాడు. వాగ్దానము యొక్క ఫలం, వాగ్దానం యొక్క పవర్ అంత గొప్పది. అయితే కావలసింది విశ్వాసం మిత్రమా. నువ్వు ఆయన ఎంత విశ్వాసం ఉంచు, ఖచ్చితంగా ప్రభు కార్యం చేస్తాడు. బైబిల్లో ఉన్న భక్తుల జీవితాల్లోనే చేసి నీ జీవితంలో నా జీవితంలో చేయకుండా ఉండడానికి ఆయన పక్షపాతి కాడు. ఆయన ఖచ్చితంగా తనిచ్చిన మాటను నెరవేరుస్తాడు. ఆయన ఇచ్చిన మాట పైన ఆయన నిలబడతాడు. మనందరికీ తెలిసిన ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, దేవుడు అన్యాయం చేస్తాడా, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అని మనం అనుకుంటాం. అయితే నేను ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. ఈ ప్రపంచంలో దేవునికి అసాధ్యమైన ఒక విషయం ఉంది, మీకు తెలుసా? దేవునికి అసాధ్యమైనది, దేవుడు చేయలేనిది, దేవునికి చేత కానిది ఒకటి ఉంది. అదేమిటంటే దేవుడు 34వ అధ్యాయంలో రాయబడిన మాట, విజ్ఞానము గల మనుష్యులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం అనే మాటను మనం అక్కడ చూస్తాం. దేవుడు అన్యాయం చేయడు, అసంభవం, అది ఆయనకి